న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సీఎం అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ల డివైసెస్, సెన్సార్లు, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నట్లు సీఎం తెలిపారు. వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యమున్న యువతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్ లో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతున్నట్లు తెలిపారు. ఇక యూనివర్సిటీలు వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు తెలుగు వాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారని, అలాగే ఫార్మా రంగంలో భవిష్యత్తు ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో అగ్రభాగాన ఉన్నట్లు గుర్తు చేశారు. ఇదే తరహాలో భవిష్యత్తు రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలన్నారు. యువత భవిత కోసం స్టార్టప్ కంపెనీలకు మరింత చేయూతనివ్వడం కోసం ఏపీ ఫస్ట్ వ్యవస్థ కృషి చేయాలని సూచించారు సీఎం. వచ్చే 3 ఏళ్లలో కీలక పురోగతి కనపరిచేలా ఏపీ ఫస్ట్ పనిచేయాలన్నారు. డ్రోన్ కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేయాలని, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించామని తెలిపారు సీఎం చంద్రబాబు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ కార్పొరేషన్ నిపుణులతో కూడిన సలహా బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, డ్రోన్ టాక్సీ, డ్రోన్ అంబులెన్స్ వంటి అంశాల్లో లోతుగా అధ్యయనం చేయాలన్నారు.